హాయ్ ఫ్రెండ్స్, మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఫుడ్డీ మురళీరాజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్ గా అయితే జోలో చిప్ చేయడానికి అయితే వచ్చేసాం. ఈ రోజు ఆర్డర్ అయితే వచ్చింది. ఇది మన వాళ్ళతో అయితే మా జిమ్ మేట్స్ తో అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఎలా రియాక్ట్ అవుతారో, మంచి మంచి రియాక్షన్స్ వస్తాయి అనుకుంటున్నా. ఎలా వస్తాయో చూద్దాం. స్టేట్ చూడు, ఇలా తెలియదు కానీ ఇది మనకి అంత కారం ఉండదు. అది వీడియో కోసం కారంగా ఉన్నట్టు యాక్ట్ చేయాలి అంతే. యాక్టింగ్ మాత్రం మనకి ఏమీ లేదని మాత్రం అనకు ఫస్ట్. అదే అండ్ ప్రస్తుతానికి అయితే ఇవి తెచ్చాము. వీటితో అయితే మేనేజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ తీసుకున్నా. సో ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ఫైనల్ గా జోలో చిప్ ఛాలెంజ్ ఏమన్నా ఎవరన్నా తింటారు, కాకపోతే 5 minutes వితౌట్ వాటర్ తో అయితే ఉండాలి. ఇలా అందరూ ఉంటారా లేరా అనేది చూద్దాం. స్టాప్ వాచ్ కూడా రెడీ చేశాను. స్టాప్ వాచ్ స్టార్ట్ చేద్దాం. ఒకటే ఉంటది చిప్పు, తెలిసిన విషయం. ఒకటేనా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమన్నదన్నా బాబు, ఒక చిప్పు ఎంత అనుకున్నావు? 250 రూపాయలు. చిన్న ముక్క కూడా వేస్ట్ చేయకూడదు. సో ఇరిగిపోయింది. అది అప్పుడే పెట్టేసుకోకు. అంతా మొత్తం తినేయాలా లేకపోతే కొద్ది కొద్దిగా? అంత దా తిన్నా. ఓకే, దా ఇది ఎదర్రా పెట్టేసుకో. పెట్టేసుకో మొత్తం నవ్వలే, మొత్తం వేసుకో. అలాగే ఉంటది. కొంచెం కొంచెం అబ్బా అప్పుడే అప్పుడే. ఎలా ఉంది మాస్టర్? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఈ వీడియో నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. సో అందరూ కన్సిడర్ చేయాలి. మమ్మీ నాకు ఏదైనా అయిందనుకో, కెమెరా మ్యాన్ ని, ఫుడ్ బ్లాగర్ వీడిని సబ్స్క్రైబ్ చేసావు కదా, కామెంట్లతో చెప్పే వీడి ఏమన్నదా మొత్తం పెట్టేసుకో ఒకసారి. అలా సగం సగం తెల్ల. ఓకే, ఫైనల్ వన్ దా. ఇందులో ఉన్నాయిలే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ ఫ్రేమ్ దగ్గర రాకపోతే ఎక్స్ప్రెషన్ తెలియదు. A few moments later. రండి, కొంచెం వెనక్కి రండి. మొత్తం తెలుసా? ఓకే, ఓకే స్టాప్ వాచ్ కూడా స్టార్ట్ చేస్తాం. నేను కూడా తినాలి కాబట్టి ఇంకా తినద్దండి. నేను కూడా వెళ్తా పాటే. ఏం స్టార్ట్ అయింది? పెద్దగా ఏం లేదు. లాస్ట్ టైం చాలా కాలం ఉంది. ఇప్పుడు కొంచెం ఎంతన్నా కళల్లో నీళ్ళు వస్తారే. ఎలా ఉంది? ఇంకా నేను అనుమన్నాను కాదు, నిజం చెప్పనా. యాక్టింగ్ మాత్రం మనకి ఏమీ లేదని మాత్రం అనకు ఫస్ట్. నీళ్ళు కూడా వస్తున్నాయి. ఎంత కారమా బాబోయ్, ఇది ఎంత తయారు చేసేది? ఇది నేను అనుమన్నాను అన్నావా లేదంటే రావా? సర్లే. అరే అలా అయితే ఎలా ఉందా? గుంటూరు కారం లాగా ఉంది. దగ్గర వీడికి కారం లేదా అన్నాడు. వీళ్ళు కావాలి. యాక్చువల్గా అయితే నేను స్పైసీ ఎక్కువ తింటా, కానీ అంత ఏం లేదు. మన వీళ్ళకి ఏమో మన తెలియదు కానీ ఎక్స్ప్రెషన్ కన్విన్స్ అవ్వాలి దగ్గర. వాటర్ వస్తున్నాయి ముక్కులో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి.
అవును బాబాయ్. బాబాయ్ విన్ అయితే ఏమవుతావు చెప్పండి. వీడు ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అది వెళ్ళిపోతే ఎవరండి? ఇంకా 3 minutes ఉంది అంతే. వాటర్ అవ్వండి ఇంకా 5 minutes వరకు నో వాటర్, నో లెస్సీ, నో డ్రింక్. ఇంకా 3 minutes ఉందా? నువ్వు తాగుతాను కూడా తాగే అయిపోయిందిగా. అయ్య బాబు ఇంకా వాటర్ చెయ్యే మారగొట్టు రాదు. నా కడుపు లేదు అయిపోతుంది. అయిపోయింది బాబాయ్. అదే నాకేదో అయిపోతుంది. అందులో హాస్పిటల్ తీసుకెళ్ళవాలా? కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా. అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా, ఎంత బాగుంటుంది. అలాగే అంటావరా? ఫ్రెండ్స్ నిపుణ పర్యవేక్షణ ట్రై చేయండి. అయిపోయింది మాస్టర్. ఇంకా 5 నిమిషాలు, ఇంకా 3 నిమిషాలు ఉంది. ఇదిగో క్రికెట్ అవుట్. అవలా కడుపులో తేడా ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? అరే నాకేదో అయిపోతుంది. స్క్రిప్ట్ లాగా యాడ్ చేస్తున్నాడు. నిజంగా నాకు కడుపులో మంటగా ఉంది. గ్యాస్ పోయినప్పుడు వచ్చినప్పుడు నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఏం తినలేదు, అంటే స్టమక్ వచ్చాను. నేను ఫెయిల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇదన్నీ ఏం మాస్టర్ ఒకటి అన్న ఇంకా 1 minute ఉందన్న. 1 minute ఉందా? సారీ మాస్టర్. నిజమే, అవతల ఆర్డర్ పెట్టలేదు. అవి తీసుకొచ్చి ఎడదాకా తాగన్నా. ఇది తాగడా? మండుతున్నట్టుంది. ఇది తాగడా? ఇంకా బాగానే ఉందా? అంటే నేను ఫుల్ సగమే తిన్నాను, వీళ్ళు ఫుల్ తిన్నారు. ఓకే 5 minutes కంప్లీటెడ్ అయిపోయింది. చెప్పగా అంతగా ఏమో ఉండదు, కాదు కొంతమందికి అయితే బాగా ఎఫెక్ట్ చూపించుద్ది. హ్యాండ్స్ చాలా దూరంగా పెట్టుకోండి. నేను కళ్ళు పెట్టేస్తున్నా, కళ్ళు కూడా మంట వచ్చేస్తుంది. మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటా మీ ఫ్యామిలీ. నిజంగా నేను కారం అన్న వేదన్నా చాలా దూరంగా ఉంటాం. మీ ఇంట్లో ఎక్కువ తింటారు కదండి కారం. చిన్న మొక్కగా నీకు పెట్టినంత పెడితే హాస్పిటల్ తీసుకెళ్ళాను. అంతకారం ఉందా? యాక్ట్ చేయకు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा దగ్గర రామ్మా. ఫైనలీ దీంతో ఎండ్ చేస్తున్నాం. తినది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్. యాక్టింగ్ ఏం కాదు. బుక్లో చెప్పి ఎవరు వస్తుందా? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI
అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. ఓకే, ఫైనల్ గా అయితే జోలో చిప్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఎలా ఉన్నదో ఎక్స్పీరియన్స్ అయితే వెళ్ళి అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారిని అడుగుదాం. నాకైతే ఏం లేదు బ్రో, బేసికల్ అయితే నేను స్పైసీ ఎక్కువనే తింటా, బట్ నాకైతే అంత అనిపించలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే, హరీష్ కి అడుగుదాం. మెయిన్ పర్సన్ నాకైతే చుక్కలు కనబడ్డాయి, పట్టపగలు చుక్కలు కనబడ్డాయి, కళ్ళలో నుంచి వాటర్ వచ్చేసి నోట్లో నుంచి అయితే చెప్పవసరం అసలు. అమ్మో చాలా బీభత్సంగా ఉంది. నేను వీడియోస్ లో చూసినప్పుడు జస్ట్ నార్మల్ గా ఏం ఉండదులే అని చెప్పి అనుకున్నా, కానీ ట్రై చేసినప్పుడు మాత్రం నాకు బాగా తెలిసింది. బాబోయ్ చాలా దారుణంగా ఉండింది. నేనైతే గెంతులేసాను ఎగిరి, ఎప్పుడైపోద్దా అని. 2 minutes లో నాది అయిపోయింది. వీళ్ళ 5 minutes పెట్టారు, నాది 2 minutes లో అయిపోయింది. బాబోయ్. కెమెరామ్యాన్ గారిని అడుగుదాం. చిన్న మొక్క తిన్నారు, యాక్టింగ్ అనుకుంటున్నా. మీ అయితే అడుగుదాం. వీళ్ళైతే ఫుల్ పీసెస్ తిన్నారు. నాకు పెట్టింది ఎంత చిన్న ముక్క. బేసికల్లీ నేను వేడికి కారానికి చాలా దూరంగా ఉంటాను. అది నోట్లో పెట్టుకోవడంగానే నోట్లో పెట్టుకోలేదు, ముందు ఓపెన్ చేస్తుంటే ఆ గొట్టుకే నాకు దగ్గొచ్చేసింది చాలా. లోపల పెట్టుకున్నా, నవ్వులుతుంటేనే ఇంకా దగ్గొచ్చేసి ముక్కులో నుంచి కళ్ళలో నుంచి నోట్ల నుంచి కూడా వచ్చేసింది. నేను అది బయట కూడా వెళ్ళకుండా అక్కడే ఊసేసాను అది. సో చాలా హారబుల్ అని చెప్పొచ్చు ఇది. నా విషయానికి వస్తే మేము ఆల్రెడీ వేరే ఛానల్ గురించి అయితే మేము అయితే ఒక షూట్ అయితే చేసాము, నేను మా ఫ్రెండ్స్. ఇంకా మిగతా మిస్ అయ్యారు మా ఫ్రెండ్స్. మేము మా తమ్ముడు మేమైతే షూట్ చేసాము. కాకపోతే అప్పుడు రికార్డ్ అవ్వలేదని అది అప్లోడ్ చేయలేదు. కాకపోతే మేము అప్పుడే ఫుల్గా తినేసాము. నా ఎక్స్పీరియన్స్ అయితే బాగా తెలుసు. సో నేనైతే కొంచెం నేను కావాల్సినవన్నీ సెటప్ అని పెట్టి సరి అయితే చేశాను. నాకైతే ఉన్నది కానీ మరి అంత అనిపించలేదు నాకు కూడా. ఫస్ట్ టైం అయితే నాకు బేబచ్చింగ్ అనిపించింది. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ కూడా వేరే లెవెల్ వచ్చాయి. ఈసారి అయితే నేను కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. ఓకే, ఇలా తినగా వేమో తీయను అంట. తిని అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. మాకు ఇంకా పొట్టలో మంట వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో వస్తుంది. మీకు ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి. మా గ్రూప్ మొత్తం ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది వస్తారు, మేమందరం కలిపి చేస్తాం. మీకు ఏమేం కావాలో అన్ని మీరు కింద కామెంట్స్ లో పెడితే మేము డెఫినెట్ గా మేము చేస్తాం. ఫుడీ మురళీరాజుని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఏం కావాలన్నా కింద కామెంట్ చేయండి. మా వాడు తప్పకుండా ఆ వీడియోస్ అన్ని షూట్ చేస్తాడు. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు అండ్ శేఖర్ మాస్టర్ వీడియోలో స్టార్టింగ్ కనిపించారు కదా, వీళ్ళు ముగ్గురు జోలో చిప్ ఛాలెంజ్ చేస్తున్నాం అంటే వీళ్ళిద్దరికి తెలుసు అది కారం ఉంటదని. సో వీళ్ళిద్దరు నో చెప్పకుండా ఏ అబ్జెక్షన్స్ చెప్పకుండా అయితే వచ్చేసి చేశారు. సో బిగ్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ కమింగ్ టు శేఖర్ మాస్టర్, ఆయనకైతే అసలు ఇది కారంగా ఉంటదని ఏం తెలీదు. మేమందరం ఎలా మ్యానిపులేట్ చేసామంటే ఇది చాలా పొల్లగా ఉంటది మాస్టర్ తినండి అదని చెప్పని మ్యానిపులేట్ చేసాం. ఈయన కూడా ఏదో పక్క తీసుకెళ్లి యాక్టింగ్ చేయండి అని చెప్పి ఏదో చెప్పుకున్నాను. అది కూడా వచ్చింది, హైలైట్ ఉండదు బిట్ అయితే మాత్రం. నెక్స్ట్ ఆ రెండింటిని కంపారిటివ్ వీడియోస్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. శేఖర్ మాస్టర్ కూడా బిగ్ థ్యాంక్స్. అసలు ఆయనకి ఏం తెలీదు, ఆయనకైతే కళ్ళు ఎర్రగా అయిపోయి మొత్తం వాటర్ నాలుగు కూడా ఎర్రగా అయిపోయింది. ఆయన ఈ వీడియో మిస్ అయ్యారు. ఆయన ఉంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇంకా చాలా హైలైట్ ఉండేవి. ఇదే మా జిమ్. ఇది ఏలూరు ఫైర్ స్టేషన్ లో అయితే ఉంటది, ఫిట్ జోన్ అనమాట. కరెక్ట్ గ్రాండర్ ఆపోజిట్ లో అయితే ఉంటది. అండ్ జిమ్ వీడియోస్ కూడా ఫ్యూచర్ లో వస్తూ ఉంటాయి. జై హింద్. You can find us in gym anytime. Bye guys.